ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన విద్యార్థులు మరి వాళ్ళ తల్లిదండ్రులు మరి ఎదురు చూస్తున్న వన్ ఆఫ్ ద యూనివర్సిటీ అనేది కూడా నేను ఈరోజు తీసుకొచ్చాను. మరి ఆ యూనివర్సిటీ పేరే మదురైలో ఉంటే కళాసలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. మరి అక్కడ మెయిన్గా ఏ కోర్సెస్ యూజీ అండ్ పీజీలలో ప్రొవైడ్ చేస్తున్నారు అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా కాన్ఫిడో కన్సల్టెన్సీ మరి ఫౌండర్ అయిన కేఆర్ ప్రసాద్ రెడ్డి గారు మనతో పాటు మాట్లాడారు. కళాసలింగం యూనివర్సిటీలో మెయిన్గా యూజీ అండ్ పీజీ కోర్సెస్ ఏవేవి ప్రొవైడ్ చేస్తున్నారు? సార్ కళాసలింగం యూనివర్సిటీస్లో కంప్లీట్గా మేము 9 స్కూల్స్ రన్ చేస్తున్నాం సార్. ఓకే. స్కూల్స్ మీన్స్ ఒకటి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, స్కూల్ ఆఫ్ లా, స్కూల్ ఆఫ్ ఫిజియోథెరపీ, స్కూల్ ఆఫ్ మెడికల్, ఆల్మోస్ట్ 9 టైప్ ఆఫ్ స్కూల్స్ అనేది మేము రన్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఇక్కడ నేను డిస్కస్ చేయాల్సింది ఏంటంటే కంప్లీట్గా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే. స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో కూడా మేము అనేది డిఫరెంట్ అంటే సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ మెకానికల్, ఏరోస్పేస్, బయోమెడికల్ అండ్ బయోటెక్నాలజీ. ఈ నేను చెప్పిన ప్రతి కోర్సు కూడా ఇప్పటి వరకు ఇండియాలో దిస్ ద ఫస్ట్ యూనివర్సిటీ అక్రిడేటెడ్ బై ఎన్బి అక్రిడేషన్, నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడేషన్. మేము ప్రొవైడ్ చేసిన ప్రతి కోర్సు కూడా ఎన్బిఏ అక్రిడేషన్ ఉండడం అనేది ద వెరీ ఇంపార్టెంట్. సో కంప్యూటర్ సైన్స్ విత్ డిఫరెంట్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ అండ్ దీంతో పాటుగా స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్లో కూడా అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్. సో ఇట్స్ ఇండియాలో ఉన్న సేమ్ ఒక ఇంజనీరింగ్ కాలేజీకి ఏఐసిటి ఎలా అయితే ఉండాలో, ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డ్ అప్రూవల్ ఎలా అయితే ఉండాలో, సేమ్ అగ్రికల్చర్ చదవాలనుకున్న స్టూడెంట్ కూడా ఐదర్ హార్టికల్చర్ చదవాలనుకున్న స్టూడెంట్ కూడా ఐసిఆర్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్ అండి, ఇండియన్ కౌన్సిలింగ్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో దీని స్టాండర్డ్స్ అంటే మినిమం ఒక అగ్రికల్చర్ చదవాలనుకున్న స్టూడెంట్కి థియరిటికల్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అంతే ఇంపార్టెంట్. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఇండియా అనేది ఆల్మోస్ట్ 60% పీపుల్ టోటల్ డిపెండ్స్ ఆన్ అగ్రికల్చర్. సో ఈ ఫార్మర్స్కి సజెషన్స్ ఇచ్చే స్టూడెంట్స్ అంటే దే ఆర్ బికమ్ ఏ నెక్స్ట్ ఫార్మర్స్కి 100% ఈ కోర్స్ కంప్లీట్ చేసిన వెంటనే ఫార్మర్స్కి డెఫినెట్గా గైడ్లైన్స్ ఇవ్వాలి. సో డెఫినెట్గా ఏంటంటే వీళ్ళకే అవేర్నెస్ లేకపోతే ఫార్మర్స్కి ఎలా అంటే గైడ్లైన్స్ ఇస్తారు. సో దట్ ఏంటంటే ఐసిఆర్ అక్రిడేషన్లో ఉన్న కాలేజెస్ ఎవరైతే చదువుతారో 100% వీళ్ళకి ప్రాక్టికల్గా, థియరిటికల్గా, ఎక్స్పెరిమెంటల్గా దే హ్యావ్ 100% ఫుల్ నాలెడ్జ్ అనేది ఉంటుందండి. ఓకే. సో దట్ ఏంటంటే దే ఆర్ 100% ఎలిజిబుల్ ఫర్ ఆల్ గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్ లైక్ ఏఓస్, ఏఈఓస్, ఫీల్డ్ ఆఫీసర్స్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, నాబర్డ్ అండ్ ఐసిఆర్ కూడా. అంటే మనకున్న డిఫరెంట్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. డైరెక్టర్ ఆఫ్ సర్గం రీసెర్చ్ సెంటర్, డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్ సెంటర్, ఇలాగా మనం తినే ప్రతి ఒక్క ప్రోడక్ట్కి డెఫినెట్గా ఒక రీసెర్చ్ సెంటర్ ఉంటుంది. సో అలాంటి వాటిలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ రావాలన్నా ఐసిఆర్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఆ యూనివర్సిటీ అక్రిడేషన్ ఉంటేనే స్టూడెంట్కి దే విల్ గెట్ ద జాబ్స్ అండి. ఓకే. లేకపోతే వితౌట్ ఐసిఆర్ 100% దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది గవర్నమెంట్ జాబ్స్. మరి ఈ యూనివర్సిటీలో మెయిన్గా పీజీ ప్రకారంగా ఏ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు? సో యూజీలో ఏవైతే కోర్సెస్ ఉన్నాయో దీన్ని ఎక్స్టెండెడ్ కోర్స్ లైక్ కంప్యూటర్ సైన్స్ విత్ బీటెక్ తీసుకున్నారనుకోండి, ఎంటెక్ ఆల్ కంప్యూటర్ సైన్స్లో మేము అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఈసీ విత్ ఎంటెక్ కూడా ఉంది, ప్లస్ బయోటెక్నాలజీ ఎంటెక్ ఉంది, ఏరోస్పేస్ ఉంది, ఈవెన్ పిహెచ్డి లెవెల్లో కూడా మేము అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్. కళాసలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్లో మెయిన్గా ఏ కోర్సెస్ని ఎక్కువగా చూస్ చేసుకుంటున్నారు? అందులో తెలుగు వాళ్ళు దేని వైపు మక్కువ చూపుతున్నారు? మన తెలుగు స్టూడెంట్స్ వచ్చేసి మెయిన్గా కంప్యూటర్ సైన్స్ అండి, కంప్యూటర్ సైన్స్ అండ్ అగ్రికల్చర్ సైన్స్, అండ్ వన్ మోర్ ఆర్కిటెక్చర్ అండ్ బయోటెక్నాలజీ అండ్ బయోమెడికల్. అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే ఈ 2 కోర్సెస్ వెరీ రేర్ కోర్సెస్, వెరీ డిమాండెడ్ కోర్సెస్. బీటెక్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ అండ్ ఏరోస్పేస్ అండ్ బిఆర్క్ ఈజ్ ఎ నాటా లిస్టెడ్ యూనివర్సిటీ అండి. నాటా వితౌట్ లిస్ట్ లేకుండా ఉంటే స్టూడెంట్ బిఆర్క్ 5 years డ్యూరేషన్ కోర్స్ కంప్లీట్ చేసినా ఈ కోర్స్ అనేది వ్యాలిడ్ కాదు. డెఫినెట్గా ఎవరైతే స్టూడెంట్ బిఆర్క్ అనేది అంటే మీరు అందరు తెలుసు బిఆర్క్ అనేది ఏంటంటే ఆర్కిటెక్చర్ డిజైనింగ్. సో స్టూడెంట్కి రికగ్నైజేషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. నాటా లిస్టెడ్ అయి ఉండాలి. సో కళాసలింగం నాటా లిస్టెడ్ యూనివర్సిటీ, జస్ట్ వెరీ రీజనబుల్ ఫీజ్. ఓన్లీ బీఆర్కి వచ్చేసి ఓన్లీ 1 lakh rupees ఫీజ్ అండి, పర్ సెమిస్టర్ ఓన్లీ 50,000 rupees. ఈవెన్ స్టూడెంట్కి మంచి పర్సంటేజ్ ఉంటే కూడా ఈవెన్ అందులో కూడా స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఇదే కాకుండా ఏరోస్పేస్
ఏరోస్పేస్ నవేడేస్ వచ్చేసి ఏరోస్పేస్ అనేది వెరీ రేర్ కోర్స్, చాలా తక్కువ యూనివర్సిటీస్ ఆఫర్ చేస్తాయి. కళాసలింగం యూనివర్సిటీ వీ హ్యావ్ ఏ సపరేట్ బిల్డింగ్ ఫర్ ఏరోస్పేస్, సపరేట్ ప్రాక్టికల్ నాలెడ్జ్, ఆల్మోస్ట్ ఆల్ పిహెచ్డి డాక్టరేట్ ఫ్యాకల్టీస్తో ఏరోస్పేస్ అనేది కోర్స్ కూడా మేము రన్ చేస్తున్నాం సార్. ప్రెసెంట్ ఇప్పుడు ఇండస్ట్రీ అయితే ఖచ్చితంగా మారుతుంది అండ్ ఇప్పుడు ఎవరైతే జాయిన్ అవుతున్నారో ఆఫ్టర్ 4 years ఆ కోర్సెస్ అనేది కూడా ఉండొచ్చు, లేకపోతే అంత ట్రెండింగ్ ఉండకపోవచ్చు. Exactly. మరి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని ఆ కోర్సెస్ అనేది కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నారా? ఎస్ సార్. సో ఇప్పుడు ప్రజెంట్ మీరే చూడండి, మనకు ఇంతకుముందు బీటెక్ ఎవరైనా జాయిన్ అయ్యారనుకోండి, బీటెక్ అనగానే సిఎస్సి, ఈసీ, ట్రిపుల్ మెకానికల్, సివిల్, ఎక్కడికి వెళ్ళినా ఈ 5 కోర్సెస్ కనిపించేది. ప్రజెంట్ ఏంటంటే టెక్నాలజీ పెరుగుతున్నాం, ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, వీటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాంబినేషన్ ఆఫ్ మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నీ ప్రజెంట్ ఏవైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో హై బూమ్లో ఉన్న ఏవైతే కోర్సెస్ ఉన్నాయో వీటిని మేము మెర్జ్ చేసి మేము అనేది కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తున్నాం. సో ఈసీలో కూడా వీఆర్ ప్రొవైడింగ్ ఆల్మోస్ట్ డిఫరెంట్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్తో వస్తున్నాం సార్. ఈసీ అనేది ఏంటంటే నెక్స్ట్ లెవెల్, అంటే నెక్స్ట్ ఫ్యూచర్ మొత్తం కూడా ఈసీని. నెక్స్ట్ మన ఇండియాలో ఆల్మోస్ట్ సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ ఆల్మోస్ట్ 4 యూనిట్స్ పడుతున్నాయి, ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ సార్. చాలామంది ఏంటంటే ఇంతకుముందు ఎప్పుడు 2007, 2010 బిఫోర్ ఈసీ అంటేనే బీటెక్లో టాప్ లెవెల్ కోర్స్. ప్రజెంట్ ఈసీ జాయిన్ అవ్వాలంటే స్టూడెంట్ భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు. ప్రజెంట్ ఏంటంటే నెక్స్ట్ 2030, ఈరోజు స్టూడెంట్ 2026లో జాయిన్ అవుతాయి, 2030లో బయటకు వస్తాయి. 2030లో జాబ్స్ అన్నీ కూడా ఈసీ మీదనే ఉంటాయి సార్. ఓకే, అలాంటి స్టూడెంట్స్కి కళాసలింగం యూనివర్సిటీ అనేది ది బెస్ట్ యూనివర్సిటీ అనేది నేను చెప్పగలను. అందులో ఎవరైతే ఈసీ అనే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటారో అలాంటి స్టూడెంట్స్కి వీఆర్ ప్రొవైడింగ్ 6 కైండ్ ఆఫ్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. One is IoT, EC with combination of IoT. One more thing, VLSI designing and embedded system and RTL processing. Okay, RTL processing and combination of AI with IoT. విత్ ఎంబెడెడ్ సిస్టమ్. అంటే ఈ 6 స్పెషలైజేషన్స్తో ఈ కోర్స్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నాం సార్. ఫస్ట్ టైం ఈసీకి ఆల్మోస్ట్ 6 టైప్స్ ఆఫ్ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్ ఉండడం మా కళాసలింగం యూనివర్సిటీలోనే అనేది నేను చెప్పగలను సార్. ఇప్పుడు మీరు అయితే ఇన్ని పేర్లు చెప్తూ ఉన్నారు, ఇన్ని కోర్సెస్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఎస్ సార్. ఇదంతా పేపర్ వర్కే కానీ రియాలిటీగా ఉంటాయంటారా? సార్ 100% ప్రతి కోర్స్తో పాటు, అంటే కోర్స్తో పాటు వితౌట్ ఇట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ సార్. మేము ఒక కోర్స్ని మేము అప్రూవల్ తెచ్చుకోవాలంటే 100% ఇట్స్ కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్ చేస్తేనే మేము ఆ కోర్స్ స్టార్ట్ చేయగలం. ఇట్స్ నాట్ ఏ ప్రైవేట్ యూనివర్సిటీ. ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఏంటంటే కోర్స్ స్టార్ట్ చేసిన తర్వాత అప్రూవల్కి వెళ్తారు. ఓకే, ఐదర్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అండ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఒక కోర్స్ నేను ఏదైతే చెప్పానో 100% వితౌట్ ఏఐసిటీ అప్రూవల్ లేకుండా మేము కోర్స్ స్టార్ట్ చేయడానికి లేదండి. సో అంటే మేము చెప్పడం కాదు, 100% అక్కడ స్టూడెంట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆల్రెడీ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు, ఆల్రెడీ మంచి ప్లేస్మెంట్స్ హైయెస్ట్ ప్యాకేజెస్లో శాలరీస్ తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ అంటే ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో కూడా వర్క్ చేస్తున్న ఎగ్జిస్టెడ్ అల్యూమినియస్ కూడా ఉన్నారు సార్. నేను ఏవైతే కోర్సెస్ చెప్పాను ఇది ప్రూవ్డ్ సార్. చాలా యూనివర్సిటీస్ మెయిన్గా ప్రాక్టికల్ కంటే థియరిటికల్ మీదగానే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటుంది, అంటే స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా పెద్ద పట్టించుకోరు. ఎస్, మరి ఇక్కడ ఎలా ఉంటుంది? ఇండస్ట్రీస్ను కూడా టైఅప్ చేస్తున్నాం, లైక్ విప్రో, హెచ్సిఎల్, నానో టెక్నాలజీ అండ్ బిఎస్సి అగ్రికల్చర్ అనుకోండి, విత్ కంప్లీట్గా విత్ ఐసిఆర్ అక్రిడేషన్. ఆల్మోస్ట్ వీ హ్యావ్ 200+ acres ఓన్లీ అగ్రికల్చర్ ల్యాబ్స్, ఓన్లీ అగ్రికల్చర్ ఫీల్డ్ వర్క్. సో కంప్లీట్గా ఏంటంటే ప్రాక్టికల్, అంటే మేము థియరిటికల్కి ఎంతైతే ఇంపార్టెంట్ ఇస్తున్నామో అదేవిధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సో దీంతో పాటుగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అంటే స్టూడెంట్ ఏంటంటే మెయిన్ ఎవ్రీ స్టూడెంట్ అకాడమిక్స్ తర్వాత మెయిన్ ఫోకస్ మొత్తం కూడా ప్లేస్మెంట్ అవ్వాలంటే ఫస్ట్ మనకేం కావాలి అంటే స్టూడెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్. లైక్ స్కిల్ డెవలప్మెంట్ మీన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గ్రూప్ డిస్కషన్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, రెజ్యూమే ప్రిపరేషన్ అండ్ ఎవ్రీథింగ్. ఎవరైతే ఉంటారో అంటే టెక్నికల్ అనేది సమ్వాట్ ఆల్మోస్ట్ 50% ఉంటే రిమైనింగ్ 50% కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎవరైతే ఏ స్టూడెంట్ అయితే 50-50 ఇలా ఉన్న స్టూడెంట్స్ మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతారు సార్. అంటే ప్లేస్మెంట్స్ రావడానికి కూడా మెయిన్ రీజన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కూడా మేము అనేది ఇన్ క్యాంపస్లో డిగ్రీతో పాటు కూడా స్కిల్ డెవలప్మెంట్ కూడా మేము అంతే ఇంపార్టెన్స్ ఇస్తున్నాం సార్.